ఓకే. మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ నేను సైలెంట్ అయిపోయినాను. కానీ సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆతృత. ఓకే. ఆ టైంలో అసలు సోషల్ టాయిలెట్స్ బాధ చాలా తీవ్రంగా ఉంది కదా! ఆ! దీని మీద మనం ఈ కాన్సెప్ట్‌ని తీసుకుంటే బావుంటది. సమాజాన్ని కొంత మేలుకొల్పుతూ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా నిద్రలేపుదాము. మహిళలకి ఎంతో అంత మనం న్యాయం చేద్దామన్న ఆలోచనతోని సోషల్ టాయిలెట్స్ కొరకనేసి ఒక పాదయాత్ర చేయడం జరిగింది. దానికి కాన్సెప్ట్ ఏంటండి సోషల్ టాయిలెట్స్ అంటే? సోషల్ టాయిలెట్స్ అంటే ఇప్పుడు ఎస్ఎంఎస్ మన ఆహ్, కంప్లీట్ ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేదా ఎంఎంటీఎస్ ట్రైన్లు కావచ్చు, లేదా హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మొదలుకొని వరంగల్ దాకా వెళ్ళేటువంటి అనేక ట్రైన్లలో అసలు వాష్రూమ్ వసతులు సరిగా లేక, ఓకే. గుడులు బడులు స్లమ్స్ ఏరియా కావచ్చు, ఇట్లా తీసుకుంటూ పోతే అనేక బస్ స్టాండ్స్ కావచ్చు, ఎక్కడ కూడా మహిళలు వాష్రూమ్కి వెళ్ళాలి అంటే ఒక ఆ రోజుల్లో నేను ఉద్యమ బాట పట్టినప్పుడు 2012లో ఈ కాన్సెప్ట్ నేను తీసుకున్నప్పుడు ఆ రోజున్న టైంని బట్టి ₹2 ఇయ్యంది వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఓకే. ఈ బీహారీ వాళ్ళు వచ్చేసి ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి బాత్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లకి వెళ్ళాలి అంటే ₹2 వేయాలి. కానీ ₹2 అంటే 10 నెలల క్రితం చాలా దానికి విలువ ఉన్నటువంటి ₹2. కాబట్టి ఇది ఇట్లా కాదు. పేద వర్గాలు ఎక్కడ పోతారు? ఉన్న వాళ్ళైతే ఎవరు పోరు, గొప్ప వాళ్ళైతే ఎవరు ఆ బాత్రూమ్లలోకి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ కార్లో బండ్లో ఉంటే ఒకటి పోతారు. కానీ మామూలు స్థాయి పేద కుటుంబాలు ఏడబోవాలా? దీని మీద నాకు నిజంగా దాని మీద చాలా రోజులు నేను మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అన్న, నా తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ అన్న, మా భర్త మోహన్ రెడ్డి గారు ముగ్గురం కలిసి ఒక 2-3 మంత్స్ దీని మీద చాలా వరకు ఎక్సర్సైజ్ చేసినాం మేము. అసలు ఎట్లుంటుంది దీనిది ఎట్లుంటుంది. కృష్ణన్న వచ్చేసేమో మద్యపాన నిషేధం తీసుకుందామన్నారు. ఓకే. కాకపోతే అది మద్యపాన నిషేధం అనేది అట్లా వెంటనే సక్సెస్ కాదు. దానివలన వెంటనే ప్రజలకు ఏం అందదు. కానీ సోషల్ టాయిలెట్స్ అనేది మాత్రం వినడానికి సింపుల్, కానీ బాధ మాత్రం మహిళలు అనుభవిస్తున్నటువంటి బాధ చాలా తీవ్రమైంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ తీసుకోవాలనే దాని మీద నేను తీసుకున్నాను. 2013లో నేను పాదయాత్ర మొదలుపెట్టిన 25 రోజుల పాదయాత్ర దానికి సోషల్ టాయిలెట్స్ కొరకు అనేసి మేము మార్చ్ 5వ తారీఖు నుంచి మొదలుపెట్టినాము. 2013లో 25వ తారీఖు కంప్లీట్ చేసినాం. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు? మొత్తం 23 కాన్స్టిట్యున్సీలు, హైదరాబాద్లో ఉన్నటువంటి 23 కాన్స్టిట్యున్సీలు, రంగారెడ్డి, ఇటు మేడ్చల్, ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ సెంటర్లో ఉన్నటువంటి 23 కాన్స్టిట్యున్సీలలో రోజు అంటే ఏ కాన్స్టిట్యున్సీలో ఏం స్కూల్స్ ఉన్నాయి ఒక పాదయాత్ర మ్యాప్ చేశారు. మందకృష్ణ మాదిగన్నను మా మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చొని, ఇద్దరే కాదు ఇంకా చాలామంది మేధావులను కూర్చొని దాని మీద చాలా నీట్గా మల్కాజ్గిరి నుంచి మొదలు పెట్టుకొని ఫైనల్గా ఇందిరా పార్క్ దగ్గర వచ్చేసి మేము సభ పెట్టాలి, ధర్నా చేయాలన్నమాట. అట్లా 23 కాన్స్టిట్యున్సీలలో రోజు ఒక్కొక్క రోజు అయితే 30 కిలోమీటర్లు వచ్చేది, ఒక్కొక్క రోజు 20 వచ్చేది. 30 కిలోమీటర్లు వచ్చిన రోజు అయితే పొద్దుగాల 7 గంటలకు 8 గంటలకు మొదలు పెట్టుకుంటే రాత్రి 11-10 అయ్యేది. అది అయిపోయే వరకు కూడా 25 రోజులు. ఒకరోజు ఎస్సీ హాస్టల్, ఒకరోజు బీసీ హాస్టల్, ఒకరోజు ఎస్సీ వాడ, ఒకరోజు ఏమో ఎస్సీల ఇళ్ళ పన్న, లేకపోతే ఎస్సీల కమ్యూనిటీ హాల్స్, లేదా ఒక స్లమ్స్ ఏరియాలో పోయి ఒక కమ్యూనిటీ హాల్, ఇట్లాంటి ప్లేస్లలో మేము పడుకోవడం జరిగింది. దోమలు ఉన్నాయా, ఈగలు ఉన్నాయా, స్నానం చేయడానికి సరైన వసతి ఉందా లేదా, ఇవన్నీ ఇంకా అప్పుడు గుర్తుకు రాలేదు. ఎంతసేపు మనం ఒక ఉద్యమం చేసినాం, ఉద్యమం బాటలోనే ఉండాలనేది. అందులో అది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు సభ పెట్టాము. ఒక 25,000 మంది అటెండ్ అయ్యారు ఆ సభకి. 25,000 మందిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ మెంబరు కేశవరావు గారు ఆయన అటెండ్ అయ్యిండు. అధికార పార్టీ నుంచి కేశవరావు గారు అటెండ్ అయ్యిండ్రు. ఆల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అటెండ్ అయ్యారు. సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ ఒకటి రాలేదు. ఒక కాంగ్రెస్ మినహా ఆల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా అటెండ్ అయ్యారు. పెద్దిరెడ్డి గారు అటెండ్ అయ్యారు, ఇటు మందకృష్ణ గారు అటెండ్ అయ్యారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సమాజం మీద అవేర్నెస్ ఉండి సమాజాన్ని ఏదో ఒకటి చేయాలనే ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. కృష్ణయ్య
ఆర్ కృష్ణ ఆర్ కృష్ణయ్య గారు కాదు, టి కృష్ణ అనేసి కూడా ఇప్పుడు కృష్ణ యాదవ్ కృష్ణ యాదవ్ గారు, మాజీ మంత్రి. ఎస్, ఆయన కూడా వచ్చి మేము ఒక్కసారి ఒక ఫోన్ చేస్తే ఆయన కూడా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు, ధర్నాకు వచ్చి పాల్గొన్నాడు. ఒక మంచి కాస్ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అట్లా అట్లా ప్రోగ్రామ్ చాలా పెద్ద. అంటే మీరు 2014లో మోడీ గారు ఎర్రకోటలో స్వచ్ఛ భారత్ అని ప్రకటిస్తారని ముందే ఆయన మనసును చదివేసారు అనమాట. అంటే మేము కాదు, మోహన్ రెడ్డి గారు చదివించారు. ఓకే. ఎందుకంటే మావోయిస్టు చిన్నతనంలోనే ఆయన మావోయిస్టులోకి వెళ్ళి కష్టసుఖాలు ఏంది, మధ్యతరగతి కుటుంబాలు, పేద వర్గాల వాళ్ళ బాధలు ఏందని ఆయన పూర్తి స్థాయిలో చదివిన వ్యక్తి కాబట్టి సోషల్ టాయిలెట్స్ కొరకే ఆయన తీసుకున్న కాన్సెప్ట్. అది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. 25,000 మంది రావటం జరిగింది. ఆల్ పార్టీస్ వాళ్ళు అటెండ్ అవ్వటం జరిగింది. అద్భుతమైన సక్సెస్ అది. వెంటనే అది అయిపోయినాక కూడా కిషన్ రెడ్డి గారు, నేను, మందకృష్ణ మాదిగ గారు ముగ్గురం కలిసి చాలా పెద్ద అంటే సోషల్ టాయిలెట్స్ యొక్క బాధ ఏందనేది ఒక పెద్ద షీట్ తయారు చేసి మేము అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి మేమే ముగ్గురం పోయి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మళ్ళీ వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు ప్రాబ్లం ఏంది అనేది ఒకసారి సర్వే చేపిద్దామని ఆశా వర్కర్లతో సర్వే చేయించారు. 70% ప్రాబ్లం ఉందని తేలింది. మళ్ళీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను అభినందిస్తూ మా ఇంటికి ఒక లెటర్ పంపించారు. మీరు ఇచ్చిన దాన్ని మేము ఇది చేసినాము, నిజంగా సమస్య చాలా ఉంది, దీన్ని తొందరలో మేము పరిష్కరిస్తాం అని ఒక లెటర్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఇంటికి ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. సమస్యను ముఖ్యమంత్రి దాకా తీసుకుపోగలిగినాం. అందులో సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాత చాలా రోజులు పట్టిందేమో కానీ అది పబ్లిక్ టాయిలెట్స్ రావడానికి. అంటే ఇప్పుడు అప్పటికైనా కూడా మనం వెంటనే 13 మళ్ళీ వెంటనే 14 వచ్చేసింది. వెంటనే నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. ఎర్రకోట సాక్షిగా ఆయనే చెప్పిండు అసలు సోషల్ టాయిలెట్స్ కొరకు బాధ ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం అంతా ఉంది ఈ సమస్య అనేసి. ఆ రోజు మా పాదయాత్రలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ సోదరులు పాల్గొన్నారో వాళ్ళ ఇళ్ల ముందు పటాసులు కాల్చుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఎర్రకోట సాక్షిగా సోషల్ టాయిలెట్స్ కొరకు పెట్టిన సిగ్నేచర్కి. అంటే మనం ఆ రోజు పోరాటం చేసినాం కదా, ఇవాళ నరేంద్ర మోడీ గారు దీనికి సానుకూలంగా ఉన్నారని చాలామంది ఎంఆర్పిఎస్ కుటుంబాలు ఇంటి ముందు పటాసులు కాల్చిండ్రు. అంటే మేము ఎంత తీవ్రంగా వర్క్ చేసినాం అనేది అక్కడ మీకు అర్థమై ఉండాలి.